హాయ్ అండి. అందరికీ నమస్కారం. నిజం తెలిసి దాచి ఉంటే అది నిజమైన పాపం. చంద్రబాబు గారు. తిరుమల పవిత్రను కాపాడే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదు, రాజకీయం చేయదని టీడీపీ ట్వీట్ చేసింది. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ లాంటి పేరున్న సంస్థ రిపోర్టు చూడగానే సీఎం ప్రజల ముందు ఉంచారు. నిజం తెలిసి దాచి ఉంచితే అదే నిజమైన పాపం. వాస్తవాలు తేల్చడానికే సిట్‌కు కూడా ఏర్పాటు చేశారు. అనేక చర్యలతో ప్రజల్లో అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లడ్డూ నాణ్యతలో మార్పు వచ్చిందని ప్రజలే అంటున్నారు అని ఈ ట్వీట్‌లో పేర్కొంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మరి ఆయనకి ఎన్‌డీడీబీ లాంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌ని బట్టే ఇందులో అనేక వ్యర్థ పదార్థాలు, కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే వార్తను బయటికి చెప్పారు. అది తెలిసి కూడా ఆ రిపోర్ట్ చూసి కూడా మాట్లాడలేకపోతే ఆయన సరైన సీఎం కాదు. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఏదో మాట్లాడింది. రేపు గురువారం రోజున ఏం జరుగుతుందో చూడాలి.